రాజమండ్రి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఫిల్ చేయాల్సిన 2,20,50,000తో పరారైన హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 50,000 ఖర్చు చేయగా అతడి నుంచి పోలీసులు 2,20,00,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అశోక్ దానవాయిపేట బ్రాంచ్ నుంచి డబ్బులు డ్రా చేసి పరారయ్యాడు. 6 బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దోపిడీకి ఉపయోగించిన కారుని స్వాధీనం చేసుకున్నారు. అశోక్ తోటి సిబ్బంది కూడా తెలియకుండా ఈ దొంగతనం చేసినట్టు ఎస్పీ తెలిపారు. దొంగతనం జరిగిందని గుర్తించి హిటాచీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతోనే బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడి కార్లు, ఖరీదైన ఫోన్లు వాడాలనే కోరికతో దొంగతనం చేసినట్టు తెలిపారు. దొంగతనం చేసిన తర్వాత క్యాష్ సూట్ కేసుని రాజమండ్రి అపార్ట్మెంట్లో దాచగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎలా పోయాడు? ఒక వైట్ కారులో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కారుని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు. ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక 2 వీలర్ మీద బయలు. ఇదంతా మాకు తెలియదు. బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము. వాడికి ఉండే కాంటాక్ట్స్, వాడు రాజమండ్రిలో ఉండే అక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము. అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము. సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనేదాన్ని కూడా ఐడెంటిఫై చేయగలిగాము. ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడుతూ ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని 0 డౌన్ చేశారు. చేసి ఆయన పట్టుకున్న తర్వాత హీ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్ సెల్ఫ్.